అంటే మీరు అప్పుడు నాటకాల్లో వేద్దాం చిన్న వేషం బాబాయ్ అని అడిగిన అది కంటిన్యూ అవ్వలేదు మొత్తానికి అవ్వలేదు సార్. నాటకాల్లో చూడడం వరకే అయిపోయింది మీరు. చూడడం వరకే. ప్రేక్షకుడి దగ్గర అయిపోయింది. నాటకాలు మాత్రం ప్రేక్షకుడు ఉండిపోయారు సార్. నాటకాలు మాత్రం ప్రేక్షకుడు ఉండిపోయారు సార్. అంటే మీ ఫ్యామిలీ అంటే ఏంటి, రైతు కుటుంబమా? అమ్మా నాన్న శ్రీకాకుళం సార్. ఆహా. వాళ్ళు ఎప్పుడో మేము మేము పుట్టక ముందే వచ్చేసారు ఆకివీడి సార్, వ్యవసాయ కూలీలుగా వ్యవసాయ కూలీలు. వచ్చేసారు. అక్కడే వ్యవసాయ కూలీలు చేసుకుంటూ మధ్యలో అన్నయ్య కొంచెం పెద్ద అయిన తర్వాత కౌలుకి తీసుకోవడం, ఒక 5 ఎకరాలు 4 ఎకరాలు తీసుకొని అన్నయ్య చేయడం. అలా నేను ఆన్ అండ్ ఆఫ్ మధ్యలో హాలిడేస్కి అలాగా ఉడతా సాయం లాగా అలాగ ఇంటి కోసం పనులు చేయడం, అలాగా నా జర్నీ స్టార్ట్ అయింది సార్. పెద్ద ఏం లేదు సార్, అంత ఉన్నదంతా ఒకటే, ఆ అక్క నేను అన్నయ్య, అంతే సార్. ఒక చిన్న ఫ్యామిలీ సార్. చిన్న ఫ్యామిలీ, చిన్న చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం, చిన్న కుటుంబం సార్, అంతే. అదేలేండి. ఇటు వచ్చిన తర్వాత అంతా మారింది సార్. ఇంకా అదే మీరు మార్చేశారు కదా. శ్రీకాకుళం నుంచి ఎప్పుడు అంటే అక్కడికి ఆకివీడి రావడం అంటే దాదాపు 50-60 సంవత్సరాల క్రితం. అవును సార్. శ్రీకాకుళం అన్నది ఎలా ఉందంటే అప్పుడు కొండ ప్రాంతానికి తక్కువ, కొండ ప్రాంతానికి ఎక్కువ, అడవి ప్రాంతానికి తక్కువ అన్నట్టు ఉంది శ్రీకాకుళం. అవును సార్. రీసెంట్ గా చూసాను సార్ నేను, చాలా బాగుంది సార్. అసలు ఇప్పుడు మొత్తం చాలా బాగుంది సార్. నేను ఎప్పుడో వెళ్ళాను సార్, మళ్ళీ మన రీసెంట్గా వెళ్ళాను, చాలా బాగుంది. అక్కడ నర్సంపేట దగ్గర దుప్పులు పడాను సార్, అది ఊరు. ఎవరిది? మా అమ్మ నాన్నది. తిలారి పక్కన నర్సంపేట దాటాలి సార్, దాటిపోవాలి. ఓకే ఓకే. ఎత్తురాలు పడ అవన్నీ దాటిన తర్వాత భలే ఉంటుంది సార్ ఏరియా కూడా. తెలుసు నాకు ఆ ఏరియా అంతా. అవునా సార్? తెలుసు. తిలారు రైల్వే స్టేషన్ ఒకటే రైల్వే స్టేషన్. అవును సార్. అవును. శ్రీకాకుళం తర్వాత రైల్వే స్టేషన్ అదే. ఇంకా అక్కడి నుంచి కోటబొమ్మాళి, హరిశ్చంద్రపురం, టెక్కలి, పూండి. హరిశ్చంద్రపురం సార్ ఇది, ఆ స్టేషన్ హరిశ్చంద్రపురం. దుప్పులపాడికి మీదే. హరిశ్చంద్రపురం బాగుంటుంది ఆ ఏరియా అంతా, అసలు చాలా బాగుంటుంది. ఆ వేరుశనగ, అవి జీడిపప్పు, జీడిపప్పు బాగా ఫేమస్. ఎలుగుబంట్లు, పావులు. వాళ్ళు కోపం వస్తే జీడిపప్పు పెట్టుకోడేస్తారు, ఇంకా రాళ్ళు కూడా దొరకదు. జీడిపప్పు అంత బాగా. చాలా హ్యాపీ సార్. నాకు ఇంకా కోన్సిడెంట్ ఏంటి సార్, ఇప్పుడు రాకాస డైరెక్టర్ గారు ఫ్రమ్ శ్రీకాకుళం, ఆవిడ చిన్న ప్రాంతీయ తీసుకొస్తారు సార్. శ్రీకాకుళం అంట, రీజన్ ఫీలింగ్. కానీ ప్రాంతం తాలూకు అభిమానం బాగుంటుంది సార్, తప్పకుండా. క్యాస్ట్ అవన్నీ పక్కన పెట్టేసి సార్, అసలు ప్రాంతీయ తత్వం బాగుంటుంది సార్. అది చాలా ఊరు పేరు చెప్పుకుని మీది విజయవాడ, మాది విజయవాడ, అది బాగుంటుంది సార్. అది ఎస్, అన్నిటికన్నా ఎక్కువ ఎఫెక్టివ్ ఇదే. అవును సార్. ఒక ఊరు వాళ్ళు అన్న మాట ఉందే, అది దట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్. కానీ నాకు సార్ సర్ప్రైజింగ్ రీజన్, నాకు ఇక్కడంతా తెలంగాణ తాలూకు ఫ్రెండ్స్ సార్. నాకు చాలా సందర్భాల్లో చాలా ఎమోషనల్గా ఉంటుంది సార్. నాకు అరే ఎక్కడ ఏరియా నుంచి వచ్చాము, ఇక్కడ మంచి జానిచ్చారు సార్ ఇక్కడ అందరూ. నాకు ఉప్పల్లో అభి అని వాళ్ళ ఫ్యామిలీ అందరూ చాలా బాగా చూసుకున్నారు సార్. వాళ్ళు అంటే వాళ్ళు ఎంత తినబెడా తిను, అరే చికెన్ తీసుకురా, అరే మటన్ తీసుకురా, తినబెట్ట అని చెప్పి ఎంత లవ్లీ. అంటే నా ఇంట్లో మా అమ్మ నాన్న అలా చూసుకున్నారు సార్. వాళ్ళ దగ్గర 6 నెలలు ఉంది సార్. ఏ రోజు కూడా మా పిన్ని బాబాయ్ నన్ను ఎలా చూసుకున్నారు, యాజ్ ఇట్ ఈస్ అలా చూసుకున్నారు సార్ వాళ్ళు. 6 నెలలు అంటే లాంగ్ పీరియడ్ సార్, చిన్న మాట కాదు. అర సంవత్సరం. నేను పేయింగ్ గెస్ట్ లో డబ్బులు ఇచ్చేస్తానంటే ఏం మాట్లాడుతున్నావు, పో బయట పో. సో లవ్లీ సార్. అదే దేవుడు ఇచ్చిన కుటుంబం, అంటే అదృష్టం సార్ ఇది. చూడండి సార్, ఇన్ని విభిన్నమైన ప్రాంతాలు, కల్చర్లు ఇవన్నీ మనం ఎక్కడ శ్రీకాకుళం, ఎక్కడ ఉప్పలు, ఆకివీడు, ఎక్కడ తెలంగాణ, ఎక్కడ చూడండి సార్, అన్నీ చూసాను సార్. రియల్లీ. మీరు సక్సెస్ అయిన తర్వాత అన్ని ఎకరాలు కొన్నారా, భూములు గట్ట ఇంకా కౌలు కిందే ఉన్నారా? ఎకరాలు వెళ్ళలేదు సార్, బాగుంది సార్. అంతే సార్. ఇల్లు కట్టాను సార్, అమ్మ నాన్నకి ఇల్లు కట్టాను సార్. అన్నయ్య నేను కలిసి ల్యాండ్ అక్కడ చిన్న తీసుకున్నాను సార్. అన్న ఇంకా రైతుగానే ఉన్నారు? లేదు సార్. అన్న ఇక్కడ హైదరాబాద్ జాబ్ సార్. అవునా? అవును సార్. సార్ ఇక్కడ ఇంటర్నెట్ దాంట్లో మేనేజర్ చేస్తాను. సిస్టర్ మ్యారేజ్ చేస్తాను సార్. సో యూఆర్ నాట్ ఓన్లీ ఏ సక్సెస్ఫుల్ యాక్టర్, యూఆర్ ఆల్సో ఏ సక్సెస్ఫుల్ పర్సన్ సార్. అదే మీరు చిరంజీవిని చూసి. ఎగ్జాక్ట్లీ సార్. చిరంజీవిని చూసిన అదే ఆయన చూసి నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయండి. ఫ్రెండ్స్ని కానీ, ఫ్యామిలీ మెంబర్స్ని కానీ, అసలు ఆయన జర్నలిస్టులతో మూవ్ అయ్యే విధానం కూడా. అవును సార్. అసలు ఎంత అపురూపంగా ఉంటుందంటే, ఆయన గురించి ఎవరైనా రాంగ్ పోస్టులు పెట్టినా, లేకపోతే ఎవరైనా
అనవసరమైన నిందారోపణలు చేసిన నా మనసు చాలా చిక్కుమంటుందండి. ఎందుకంటే దగ్గరగా ఆయన ఏంటో, ఆయన వ్యక్తిత్వం ఏంటో, ఆయన ఎలాగ ఆలోచిస్తారో అవన్నీ దగ్గరుండి 40 ఏళ్ళు చూశాను నేను. అవును సార్. 40 ఏళ్ళుగా అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారండి. అవును సార్. రేర్ రేర్ సార్. చాలా అరుదు. అదే బండ్ల గణేష్ మంచి మాట అన్నాడు. నిజంగా మంచి మాటకారి, మంచి మాట అన్నాడు. లిమిటెడ్ ఎడిషన్ అంట. బాగుంది కదా మాట. మంచి మాట సార్ అది.